ఏమరా ఎప్పుడు వచ్చినా కానీ ఇంటికాడనే ఉండవు. ఈసారి ఇట్లా పైసలు ఇవ్వకపోవాలి బిడ్డ మంచిగా ఉండని చెప్తున్నా. ఎరికే నీ గురించి మొత్తం తెలిసిన నాకు. సరే సరే చూస్తా. ఏందే నువ్వు నిల్చొని చూస్తున్నావు? చెప్పు ముచ్చటేందో. అది బావా, రేపు రాఖీల పండగ కదా, నేను మా వాళ్ళ ఇంటికి పోయి అన్నకు రాఖీ కట్టద్దా. ఇక నువ్వు మారవానే? ఏంది బావా గట్లంటున్నావు? ఎప్పుడు చూడు అయ్యా అన్న అని చెప్పి గింతవనం పానం కొట్టుకుంటావు. వాళ్ళకేమన్నా నీ మీద ఉన్నదా అనే? ఎందుకు లేదు బావా, మా అన్నకు నేనంటే పానం. నీ అన్నకు నువ్వంటే పానమేనే, కానీ నేనే కాదు. ఇప్పుడు ఏమైంది బావా? అరే ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు, నీకు తెలియనట్టు? తెలుసు బావా, నువ్వు మా అన్నకు సాయం చేసినావు, నేను కాదంటలేను. కానీ ఈ పండగకు దానికి సంబంధం ఏంది బావా చెప్పు. సంబంధం ఎందుకు లేదే, బరాబర్ ఉన్నది. మీ అన్నకు చెల్లె కావాలి కానీ బావద్దు, బావద్దు కానీ బావ ఇచ్చే పైసలు కావాలి. ఏమన్నా పెడితేనే ఉంటదా బావా? అవునే, నాకు పెడితేనే ఉంటది. అయినా నేను మీ అన్నగారిని ఏమన్నానే, నాకు ఇచ్చేది ఉండే అడిగిన దానికే నాతో మాటలు పని చేస్తారా? ఇంటికత్తా కూడా మాట్లాడు చక్కగా, నువ్వు ఓడే వద్దు. ఎందుకు బావా గట్లా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా అన్న నన్ను ఎంత ప్రేమ చూసుకున్నాడో నాకు తెలుసు. పెళ్ళయ్యేదాకా ఎంత జాగ్రత్తగా పెంచిండో నాకు తెలుసు. అసంటిది ఇప్పుడు మా అమ్మగారింటికి ఓడే వద్దంటాను. ఎందుకు బావా? అవునే, ఓడే లేదు, పండుగ లేదు, ఏం లేదు. గిడి దాకా పోయేస్తా, లోపడుకో. ఈ టైం నుంచి ఏ టైం దాకా మంచిగా ఉంది. మా చెల్లెకి ఈ టైంలో పచ్చి రాఖీ కడితేనే మంచిగా, లేకపోతే మళ్ళీ 300 వస్తుంది, మళ్ళీ పొద్దు కదాకా ఎట్లా టైం వస్తుందా అని వస్తుంది. కానీ అలా పొద్దుగా ఏంది ఏమో పంతులు పంచాంగం చూసినట్టు ఇవాళ మంచిగుందా, ఏ రోజు ముహూర్తం మంచిగా లేదు, ఎప్పుడు టైం మంచిగుందని ఏమో బాగానే లెక్కలు పెడతాను. ఏంది సంగతి? ఏం లేదే, మళ్ళీ పెళ్లి చేసుకుందామని. ఏంది జోకు? ఈ జోకులకేం తక్కువ లేదు గాని చెప్పు, ఏం చూస్తాను వీళ్ళు అంతగానో? ఓ ఏం లేదే పిచ్చిదానా, రేపు రాఖీ పండుగ కదా, రేపు మా చెల్లి ఎప్పుడు వస్తుంది, ఏ టైం రాఖీ కడుతుంది, ఏ టైం కడితే మంచిది అని చూస్తాను. ఇలా అయ్యో గదానికే గంతగానో సంబరం అనిపిస్తుందా? సంబరం కాకపోతే మరి ఇంకేంది, మా చెల్లి నాకు రాఖీ కట్టదా? అయ్యో చెల్లె రాఖీ కట్టంగానే మస్తు సంబరపడతాను. అట్లా కాదే, ఏ అక్కకైనా, ఏ తమ్మునికైనా, ఏ చెల్లెకైనా, ఏ అన్నకైనా రాఖీ కట్టుకుంటే ఆ సంబరమే వేరే. సరే మా సంబరపడదు గాని ఈ పండుగ కన్నా మీ బావ వస్తాడా లేకపోతే మీ చెల్లి ఒక్కదానే తోలుతాడా? ఏమోనే, నేను కూడా గదే ఆలోచిస్తాను. ఏ పండుగ నచ్చిందా మీ బావ? ఏ పండుగకు రాలే. ఏందో రాలేదా అని ఇచ్చి చూపుతాను. చెల్లి అంటే బాగానే ప్రేమ కొట్టుకుంటాంది. మీ చెల్లె ఒక్కనాడ నా అన్న ఫోన్ చేసిందా, వదిన ఎట్లున్నామని ఫోన్ చేసిందా? చెయ్యలే. నువ్వేమో చెల్లె చెల్లె అని బాగా ప్రేమలు ఊతాను. మా చెల్లె ఫోన్ చేసినా చేయకున్నా నేనంటే పానం, నాకు అదంటే పానమే, ఫోన్లే చేసుకోవాలా అని. అంత మంచిగా ఉంది కానీ మా బాబుకి పైసలు ఇచ్చే ఉంది, అందుకే ఇదంతా జరుగుతాను. పైసలు ఇచ్చిర్రే, ఇయ్యలేదని నేను అంటలేను, కానీ దేని లెక్క దానికే ఉంటది కాదే. మరి మీ చెల్లె మాట్లాడడానికి ఏమైతుంది చెప్పు? పైసల ముచ్చట అయితేనేమో మీ అయ్యతో అడుగుపిస్తాంది, వేరేటోళ్ళతో అడుగుపిస్తాండ్రు. అదే ఫోన్ చేసి మరి అన్న వదినే గిరి అని మాట్లాడచ్చు కదనే. మన పరిస్థితి వాళ్ళకి ఏమెరకలేదు, ఎవరి పరిస్థితి వాళ్ళకి ఉంచుకొని ఇత్తలేడు కావచ్చు అనుకుంటారు. మా చెల్లె సూటిగా నన్ను అడిగితే మా అన్న ఇక్కడ బాధపడతాడు అని బాబుతో ఇట్లా అడిగిస్తాను కావచ్చు. మనం ఉంటే ఇయ్యకపోదువా అని చెప్పు, మన దగ్గర లేకనే పాయే. అదే ఏం అర్థమవుతలేదు, ఈ పైసలు చేయబట్టి పోకుండా రాకుండా కాబట్టి.
అవు కానీ రాఖీ కట్టాక మా చెల్లెకి ఏం పెడదా? పోయినసారి పెట్టిన బట్టలే ఈయనే పెట్టిపోయింది. మీ చెల్లెకు మనం ఏం పెట్టినా నచ్చదే. ఏందో సరే ఏదో మేడం. ఇప్పటికన్నా లేస్తావా లేకపోతే గిరే పంచాంగం చూసుకుంటా కూర్చుంటావా? ఎట్లయినా రేపు మీ చెల్లి వచ్చి నీకు రాఖీ కడుతుంది. ఏం రంది పడకు, పా ఇంట్లకు. ఏందే అప్పటి నుంచి ఏడుచుకుంటానే ఉన్నావా? ప్లీజ్ బావా, మా అన్నకు రాఖీ కట్టడానికి పోతా బావా. అది కాదే, నువ్వు నాకు ఇష్టం లేదే. అబ్బా ప్లీజ్ బావా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండుగ. నేను మా అన్నకు రాఖీ కట్టకపోతే అన్న చెల్లెల బంధం తెగిపోయినట్టే. ఆ బంధానికి విలువనే ఉండదు. ప్లీజ్ బావా పోతా బావా, మనం ఇద్దరం పోయి రాఖీ కట్టేద్దాం బావా. అర్థం చేసుకో బావా ప్లీజ్. సరే బట్టలు చదువుకోపో, నిన్ను పోయి ఇంటికాడ దించేస్తా. కానీ నేను మాత్రం రాను. ఎందుకు బావా? ఇద్దరం కలిసి పోదాం. అట్లా కాదే, నేను రాను. మీ ఇంటి ముంగడ దించేస్తా. మీ వాళ్ళు అడుగుతా ఆటోకి వచ్చినా అని చెప్పు. సరే బావా. అబ్బా అవారి ఇంటికి ఓడనగానే ముఖం వెళ్ళిపోతుంది. అన్నదింది రా బావా. పెడుతూ పా. రా బావా, ఎంతసేపు టైం అవుతుంది. అయ్యో ఇప్పుడే చెప్తున్నానే, నిన్నాడ దించేసి వస్తా. మళ్ళా లోపలికి రా, అది ఇదని మాత్రం నాతో నాకు ఫస్టే చెప్తున్నా. సరే బా. ఇలా రాకెట్ల పండుగనే మా బిడ్డ అత్త అనేది ఇంకా అత్తలేదు. ఇంకెప్పుడు వస్తుందో? అగో వచ్చిరా బిడ్డ, రాండి రాండి. ఏమైంది నీకు? అదేంది బిడ్డ, బిడ్డను ఒక్కదాన్ని దించినావు, నువ్వు రావు ఇంట్లకు? చిన్న పని ఉంది మా అమ్మ. అయ్యో పండుగ చేసుకోరా అల్లుడు, దా ఇంట్లోకి రా, పండుగనే ఇయ్యాలా. దా కిందికనే చెప్పినారా? ఇప్పుడు చూడు నా తలకే నేను కొట్టుకోవాలి. ఏం చేస్తారా? చెల్లుని బాగా వచ్చిరా? బావా నమస్తే. బాగానా? ఇప్పుడు వస్తారా? దా ఇంట్లోకి రా. చెల్లె బాగున్నావా? మంచిగా దారా లోపలికి రా. అల్లుడు ఏం పని చేస్తారు ఇంటికాడ? ఇగో తమ్ముడు, ఇగో తాగు. అయ్యో అడుగుతూ సప్పుడు ఎత్తులేవు అల్లుడు. బా ఏంది బావా ఎవరికి అసలు? ముచ్చట్లు కాలేదు, తొందర రాగట్టుకోదాం, నాకు పని ఉంది. అయ్యో ఏంది బిడ్డ గట్ట తొందరపడతాను? రేపు పోదు ఉండు. రేపా? మాకేం పని లేదనుకుంటున్నా. అయితే చెప్తున్నా తొందర రాగట్టు. అయ్యో తమ్ముడు, రాక వచ్చిరు కదా, ఎందుకు తొందరపడతాను? కొంచెం నిమ్మలంగా కూడా రాదు. నిమ్మలం లేదు గిమ్మలం లేదు, నువ్వు అంత మంచి చేసినా తినుకుంటా ఉంటా రేపటిదాకా. అట్లా కాదు బావా, రాఖీ కట్టినాక చెల్లెకు నీకు బట్టలు పెడదాం అనుకుంటాను. ఉండరాదు. బట్టలు లేదు గిట్టలు లేదు, ఫస్ట్ అయితే నా పైసలు నాకు మారే, తర్వాత బట్టలు ఏమున్నా మాట్లాడుతున్నా. బావా ఇప్పుడు మా పరిస్థితి మంచిది బావా. నువ్వు మాకు టైం పైసలు అందించు, కానీ మేమే టైంకి మాట వెళ్ళిపోలేదు. అబ్బాయిని బావా, జనం అట్లా మాట్లాడకు. తమ్ముడు ఎందుకు తమ్ముడు అంత తొందరపడతాను? పండుగ పూట అట్లా మాట్లాడకు తమ్ముడు. ఇన్ని రోజులు ఆగినావు, ఒక వారం రోజులు ఆగు తమ్ముడు.
ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇప్పుడు ఇట్లా పైసలు ఇవ్వకపోతే ఇంకోసారి మీ చెల్లె మీ ఇంటికి రాదు. ఇదే లాస్ట్ పండుగ అవుతుంది. రేపా పోదాం. బా ఆగు దండం పెడతా. నీకు టైం ఇవ్వకపోవడం నాదే తప్పు. మరి లేకపోతే ఏంద్రా? పైసలు ఇవ్వవు, బావాని మర్యాద ఇవ్వవు. ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి మాట్లాడిన ముఖమేనా అనేది? ఏం మామ మాట్లాడవు? అయ్యో అల్లుడు అంత కోపానికి రావట్లేదు. వానికి తెలుసో తెలియక మాట్లాడలేదు కావచ్చు. మీరు ఇవన్నీ చేయాలపోతే ఎట్లా చెప్పు? మీరు కావచ్చు మాకు ఎవరినని చెప్పు. జర నామ్మకం చూసాను జర కోపానికి రాగలడు. ఇవాళ ఉండు రేపు బోర్రి. అవునే, పైసల ముచ్చట కన్నా ఆయనకి ఫోన్ చేస్తే ఒక్కసారన్నా నా ఫోన్ లావట్టిండాడు. ఇదేనా బావ అంటే మర్యాద? నువ్వు చెప్పు. మాట్లాడేమో ఇంటికాడ బాగా మాట్లాడతావు. అవును నాన్న, అందుకే నీకు ఫోన్ చేసి చెప్పేదాన్ని. అన్నకు ఫోన్ చేసి అడిగితే బాధపడతాడని అన్నకి ఏది. బావా పైసల విషయంలో నీకు బాగా బాధ పెట్టి ఒక్క వారం రోజులాగా బావ నీ పైసలు నీకు తీసుకొచ్చిందా? నేను బాధ పెట్టినందుకు తప్పైంది బావా. అరే పైసలేంద్రా పైసలు? నీకు ఆయన దగ్గర ఇప్పించిన పైసలు నేను ఏనాడో ఇచ్చిన. నీతోని ఏదో ప్రేమగా 4 ముచ్చట్లు మాట్లాడదామని నీకు ఫోన్ చేస్తా. ఏంది బావా నా పైసలు నువ్వు కట్టావా బావా? బావా నీకు పైసలు వేయాలి కదా భయంతో నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తలే కానీ అంతకు మేము చేయలేదు బావా, చేయలేదు. అవును తమ్మి, పైసలు లేక నీతో మాట్లాడలేదు కానీ నేను బాధ పెట్టాలని కాదు. అక్క పైసలు ఏందక్క? పైసలు పైసలు ఇయ్యాలు ఉంటాయి, రేపు పోతాయి. మాట వేయినా మనిషి వేయినా కానీ రాడు. అయినా మీ అన్న చెల్లెని విడగొట్టే అంత మూర్ఖుని నేను కాదు. ఏయ్ రాఖీ కట్టు.